మాటలు ఉండవు. సో ఇది రానున్న రోజుల్లో ఒక చరిత్ర అవుతుంది తెలంగాణలో చరిత్ర. మొత్తం ఒక రాష్ట్రానికి సంబంధించి ఇష్యూగా మార్చారు కదా, సో దాని గురించి ఏ విధంగా? ఇది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. పర్సనల్ ఇష్యూ ఆయన ఏంటనేది అందరికీ తెలుసు. నేను కాకపోయినా ఎవరో మన బందరు పేరుని రాని ఎవడో తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళాడంటే మానవత్వం లేని మనుషుల అవతల మాట్లాడేవాడు. మానవత్వం విలువలు కడుపుకి అన్నం తిన్నవాడితో మనం మాట్లాడాలి. ఇవన్నీ నిలబడవు. రానున్న రోజుల్లో ఈ రోజున్న జన సైనికులు రేపు జనసేన నాయకులు అవుతారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మీ నాయకుడి పట్ల విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు, ఎట్లా చూస్తారు? వాళ్ళందరూ మాట్లాడతారండి. వాటి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, అవి పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. జనసేన సిద్ధాంతాలు వేరు, తెలంగాణ వాదం డిఫరెంట్. తెలంగాణ వాదం లేని జనసేన పార్టీ తెలంగాణలో ఏ రకంగా ముందరకు? తెలంగాణ వాదం హిందూ తత్వం ఇంకోటి ఇవన్నీ కాదండి. తెలంగాణ వాదం అంటే ఏంటి? ఎమ్మెల్యే గెలిచారండి, ఎమ్మెల్యేగా అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తారా? అది తెలంగాణ వాదం కాదా? అది ప్రశ్నించారా మీరు ఎవరైనా? ఇక్కడ తెలంగాణ వాదులు ఎవరైనా కోట్లు కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేల మంత్రులను ప్రశ్నిస్తున్నారా? ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమీర్పేటలో రామారావు గారు విగ్రహం పెడతారు, అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఈ విగ్రహాన్ని మేము పట్టించుకోము, మేము పక్క తోస్తాం, అది ఇది అంటారు. ఇదేంటిది? ఇది తెలంగాణ వాదం? ఇది మీలో మీకే ఐక్యత లేదు. దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు తెలంగాణ వాదం అని. ఏంటంటే అంటే తెలంగాణ అస్తిత్వం అనేది ఉంటుంది కదా. తెలంగాణని ఎవడో ఏమీ పాడు చేయడు. తెలంగాణలో బతికామని మేమే చెప్తున్నాం. మేము రోజు అన్నం తింటున్నాం రా బాబు తెలంగాణలో, అంత గౌరవిస్తాం. వి లవ్ తెలంగాణ. బట్ వై ఇవన్నీ దేనికి? ఇవన్నీ పార్టీలు పెట్టుకుంటే గెలవండి. పరుగు పందెంలో ఎవడు బాగా పరిగెడితే పెర్ఫార్మెన్స్ చేస్తే ఆడే వస్తాడు. ఎక్కడైనా సరే ఇండియాలో పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది తెలంగాణ వాదం ఇంకొక వాదం అనేది పెట్టకూడదు. రాజ్యాంగం కల్పించిన అదే విగ్రహాల పట్ల మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఆంధ్రాలో ఒక్క తెలంగాణ విగ్రహం కూడా లేదు. తెలంగాణ నాయకుల విగ్రహాలు ఒక్కటి కూడా మీ ఆంధ్రాలో లేవు కదా. అది తప్పకుండా అది కూడా ప్రపోజల్లో ఉందమ్మా. తెలంగాణ నాయకులు అనే ఇప్పుడు ఏంటంటే మన దౌర్భాగ్యం భౌగోళికంగా 2 రాష్ట్రాలు విడిపోయినాయి. అంతకుముందు ఇదే ట్యాంక్ బండి మీద ఇప్పుడు ఉన్న సోకాళ్ళు చాలామంది అరే ఈ వీరబ్రహ్మం గారి విగ్రహం చూస్తే రామారావు గారు చూసినట్టుంది, ఈ కృష్ణుడు చూస్తే రామారావు గారు చూసినట్టుంది, ఇన్ని మాటలు మాట్లాడి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళాకారుడికి భాష లేదు, ఎల్లలు లేవు, స్టేట్తో సంబంధం ఉండదు, అద్భుతమైన గాయకుడు విగ్రహం పెడితే పెద్ద గోల్ చేశారు. ఇలాగ చాలా ఉన్నాయండి. అలాగే ఆంధ్రాలో కూడా స్వాగతిస్తారు తప్పకుండా. అది ఆల్రెడీ ప్రపోజల్లో కూడా ఉంది. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మతోన్మాదం సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అన్నవాడు మూర్ఖుడండి. సనాతన ధర్మం ఈ రోజు కాదు, వాళ్ళ ఇంట్లోనే ఉంది సనాతన ధర్మం. ఈ రోజుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో భారతదేశ చరిత్రలో 30 సార్లు అయ్యప్ప దీక్ష చేస్తూ 70 రోజులు దీక్షలో ఉన్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి గారు అదే, మేమందరం అదే. సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని నీచమైన అటువంటి భావజాలం ప్రకటించే అంత హీన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఫైనల్గా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందండి. జనసేన తెలంగాణ నాయకులే నిలబడతారు, గెలుస్తారు. ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు?